రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీని వీడలేదన్నారు కాంగ్రెస్ నేతలు. రామరెడ్డి పార్థివ దేహానికి నాయకులు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రేపు ఉదయం తుంగతుర్తిలో రామరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డికి నివాళులర్పించారు నేతలు, అభిమానులు. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత రామరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మొన్న రాత్రి హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు రామరెడ్డి దామోదర్ రెడ్డి. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు దామోదర్ రెడ్డికి అంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నేతను కోల్పోయిందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడలేదన్నారు. వారు మన మధ్యన లేనప్పటికీ ఆ జ్ఞాపకాలు సజీవంగా ఎప్పటికీ ఉంటాయి. అందుట్లో అటువంటి స్వభావం, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కీర్తిశేషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మ శాంతించాలని కోరుతున్నాం. రామరెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు మంత్రి వివేక్. దామోదర్ రెడ్డి గొప్ప నాయకుడన్నారు. ప్రజల ప్రేమను సొంతం చేసుకున్న నేత అని, ప్రజల పక్షాన నిలిచిన మహోన్నతమైన వ్యక్తి అని గుర్తు చేశారు. వారు ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కొట్టాడి, ప్రజల ప్రేమ ఎప్పుడు కూడా వారి పైన ఉండేది. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా వారు పెద్ద మెజారిటీతో గెలిచి వారి ప్రజల ప్రేమ వారి పైన ఎంత ఉందో వారు నిరూపించుకున్నారు. వారు పోవడము ఈ రాష్ట్రానికి లోటు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే కాలనీ నుంచి రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని సూర్యాపేటకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. సూర్యాపేటలో ప్రజల సందర్శనార్థం పార్థివ దేహం ఉంచారు. దామోదర్ రెడ్డిని చివరి చూపు చూసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తుంగతుర్తి పట్టణంలో రేపు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.